నమస్తే. మనం సెక్రటరీ దగ్గర ఉన్నాము. మొన్న 5 చనిపోవడం జరిగింది రామంతపూర్. ఈ కేబుల్ కారణంగానే చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం ఈ కేబుల్ అని తీసేయాలి ఈ పోల దగ్గర ఉన్నటువంటి అని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి నిరసనగా వీళ్ళు కేబుల్ ఆపరేటర్ మొత్తం ఇక్కడికి విద్యుత్ సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గర రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఏం జరిగింది, అసలు ఏం మాట్లాడారు వాళ్ళతో పాటు. నమస్తే అన్న, ఏం మాట్లాడిర్రు లోపల? ఇప్పుడు మేము ప్రభుత్వం ఒకటే డిసైడ్ అయింది, విద్యుత్ స్తంభాలకు కేబుల్స్ ఉండొద్దు, అది తీసేయాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయింది. మీరేమంటారు? నా పేరు మిద్దెల జితేందర్. నేను రాష్ట్ర టెలికామ్ అండ్ కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్ల అధ్యక్షుడిని. గత 4-5 రోజుల నుంచి అనేక రకాల ఇన్సిడెంట్స్ జరగడం వల్ల గత 30 సంవత్సరాల నుంచి ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ సెల్ టవర్స్, సెల్ ప్రొవైడ్గా అందిస్తున్నటువంటి వ్యవస్థ అంతా అతలాకుతలమైంది. మరి అక్కడ జరిగిన ఇప్పుడు రామంతపూర్లో జరిగినటువంటి సంఘటన అనేది దురదృష్టకరం. అందరం ఖండిస్తున్నాం, దాన్ని జరగాల్సింది కాదు. అక్కడ కేబుల్ ఆపరేటర్ల ద్వారా జరిగింది అనేది మాత్రం అది పూర్తిగా తప్పది. ఎందుకంటే అది అక్కడ ఒక రాడ్ తీసి దాన్ని ఆ ర్యాలీ అనేది ఒక పైన ఒకటి రాడ్ ఉంది ఇనుపది, కాబట్టి అక్కడ తగలడం వల్లనే అది షాట్లో చనిపోయినారు. దాంట్లో ఏంటంటే కేబుల్ ఆపరేటర్లు ఈరోజు నూతన టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాంట్లో ఎటువంటి వైర్లు ఉండవు, అందులో ఓన్లీ ఫైబరే ఉంటుంది. ఫైబర్ ద్వారా ఇది ప్రపంచమంతా నడుస్తుంది కాబట్టి ఇంటర్నెట్, కేబుల్ టీవీ ఇదంతా దాంట్లో ఎక్కడ కూడా షార్ట్ వచ్చే కరెంట్ పాస్ అయినటువంటి వ్యవహారం కాదది. కాబట్టి అదే అతన్ని కన్విన్స్ చేసినాము. ఈరోజు ఇప్పటిదాకా చర్చలు జరిపింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్, కేబుల్ టీవీ మరియు సెల్ టవర్స్ అనేది మొత్తం మీద సర్వీస్ అనేది ఇంటరప్ట్ అవుతుంది, ఇబ్బందులు పడతాము. ప్రజలకు 4 కోట్ల మంది జనాలు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఈ కటింగ్లు చేస్తే సర్వీస్ ఇంటరప్షన్ అవుతుంది, ఇబ్బంది పడతారు. అనేక రకాలుగా వర్క్ ఫర్ హోమ్ చేసుకుంటున్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, అన్ని డిస్టర్బెన్స్ అయ్యి అన్ని షట్ డౌన్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా చేయకండి అని చెప్తే ఇప్పుడు ఆయన ముషరఫ్ గారు, ఇప్పుడు చైర్మన్ గారు ఏమన్నారంటే ఆ ఉన్నటువంటి కేబుల్లలో అన్వాంటెడ్ కేబుల్ అయితే ఉన్నాయి అవి తొలగించేయండి. మీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు, మిగతా ఆపరేటర్లు అంతా జోడించి మాతో కలిసి పనిచేస్తే మనం దాన్ని బ్యూటిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆ విధంగా బంచ్ రూపకంగా చేయండి. ఎక్కడైతే అన్వాంటెడ్ కేబుల్ ఉన్నాయో అవి తొలగించండి, మా వాళ్ళతో కలిసి చూపియండి, మా వాళ్ళు తొలగిస్తారని చెప్పిండ్రు. దాన్ని నేను మీ తొలివేలుగు ద్వారా నేను కోరుతున్నది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు, మిగతా సర్వీసెస్, సెల్ టవర్స్ అందరూ కలిసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏఈడిఈ దగ్గరికి వెళ్ళి అన్వాంటెడ్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మిగతా అన్ని తొలగిస్తే మనకి సమస్య పరిష్కారం అవుతుంది. దాన్ని ఒక బంచ్ రూపకంగా చేసి ఎవరికి డిస్టర్బెన్స్ రాకుండా 18 అడుగుల వరకు కట్టుకుంటే వచ్చే పాదచారులకు కానీ మరి వెహికల్స్ కానీ పోయే విధంగా. రేపు వినాయక చవితి వస్తుంది, మరి అక్కడ ఉన్నటువంటి మరి ర్యాలీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని 18 ఫీట్ల వరకు తీసుకెళ్లి నీట్గా కట్టుకొని అన్వాంటెడ్ కేబుల్ తీసేయవలసిందిగా చెప్పినాము. అదేవిధంగా ఈ రోజు జరిగిన చర్చలు సఫలీకృతం అయిపోయినాయి. అది ఇద్దరు కలిసి చేసుకోవాల్సి ఉంది కాబట్టి అది 2 వర్గాలు ఒప్పందం అనేది చేసుకున్నాం. మేము అక్కడికి వెళ్తామని చెప్పిన ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ మాట్లాడేసి ఏఈలతో దీలతో మాట్లాడతానని చెప్పిండు. మా కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు అందరినీ అక్కడ కలిసి అన్వాంటెడ్ కేబుల్ తీసేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ సమస్య ఎందుకైందంటే ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం కదా, అక్కడ చూస్తూ ఉంటే ఇష్టమైన వైర్లు ఉన్నాయి. అవి ఏంటంటే కేబుల్ వైర్స్ ఎక్కువ, ఒక విద్యుత్ సంబంధించిన ఒక సపరేట్ ఉంది, ఆ మీన్ ఏమో విద్యుత్ అవి ఏందో కేబుల్ సంబంధించినవి. అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైనా వచ్చినా కానీ, వెహికల్ వచ్చినా కానీ, లేదా మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, కాళ్ళకి తడగడం వల్ల ఎత్తు పాస్ అయ్యో వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది. కానీ అది ఎందుకు మీరు నిర్లక్ష్యంగా తీసుకుంటా ఉన్నారు కేబుల్ ఆపరేటర్? ఇది 33 సంవత్సరాల వ్యవస్థ. ఇది మొదట ఆల్రెడీ 2 ఛానల్స్తో క్యాసిట్ వేసి ఒక ఛానల్తో స్టార్ట్ అయింది ఇది వ్యవస్థ. దీని అంచెలంచెలుగా దాదాపుగా కేబుల్ ఆపరేటర్లు ఏమో ఎంటర్టైన్మెంట్ రూపకంగా 500 ఛానల్స్ ఇచ్చింది. దాని తర్వాత నూతన టెక్నాలజీ ఇంటర్నెట్ ఒకటి స్టార్ట్ అయింది. దానికి తోడు మళ్ళీ సెల్ ఫోన్స్ వచ్చినాయి. అయితే ఇంటర్నెట్, సెల్ ఫోన్స్, టీవీ 3 వైర్లు అయిపోయినాయి. 3 వైర్లు రావడం వల్ల ఇంటర్నెట్ ప్రొవైడర్స్లో ఎక్కువ ఉత్సాహం చూపించి ఎక్కువ మంది దాన్ని బిజినెస్ చేయాలనే సంకల్పంతో వచ్చి వాళ్ళు ఇంటర్నెట్ ఆపరేటర్లు, ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ది ఒకటే వైర్ ఉంటుంది, సెల్ టవర్ వాళ్ళది ఒకటే ఉంటుంది. ఇంటర్నెట్ ఆపరేటర్ల దగ్గర ఏమైపోయింది, విపరీతమైన కాంపిటీషన్ రావడం వల్ల అనేక మంది బిజినెస్ చేస్తే మేము బతుకుతామనే ఉద్దేశంతో అనేక మంది యువకులు వాళ్ళ పెట్టుబడితో పెట్టి, స్వయం ప్రతితో పెట్టి మేము ఏదో సక్సెస్ చేసి సాధించాలనే ఉద్దేశంతో రావడం వల్ల ఒక వ్యక్తి స్టార్ట్ చేసి ఒక 50,000, ₹1,00,000 పెట్టి స్టార్ట్ చేసి అక్కడ గిట్టుబాటు కాకపోతే అలా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా అయిపోయినారు అక్కడ. దానివల్ల ఈ ప్రాబ్లం జరిగింది. ఈ 30 సంవత్సరాలలో ఈ మధ్య 10-15 సంవత్సరాల నుంచి నూతన తరం వచ్చి, నూతన వ్యక్తులు వచ్చి ఇంటర్నెట్ స్టార్ట్ చేసి బిజినెస్ చేసుకోవాలని సంకల్పంతో వచ్చిండ్రు. ఫెయిల్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల ఆ వైరు అలానే ఉండినాయి.
ఆ వైర్లను అనేవి ఫైండ్ అవుట్ చేసి తీసేస్తే కానీ ఈ బ్యూటిఫికేషన్ రాదు. ఇలాంటి వైర్లు నడువ ఒక బంచ్ రూపకంగానే ఉంటుంది. కేబుల్ ఆపరేటర్ ఒకటి ఉంటుంది, ఇంటర్నెట్ ఆపరేటర్ ఒకటి ఉంటుంది, సెల్ టవర్ వాళ్ళది ఒకటే ఉంటుంది. 3 వైర్లు ఉండేది 100 వైర్లు అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల, బిజినెస్ అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొని వెళ్ళిపోవడం వల్ల, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇట్లా ఇన్ని వైర్లు కనబడ్డాయి, అస్తావ్యస్తంగా కనబడుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నటువంటి ముషరఫ్ గారు మరి దాని ఒక మంచి దృక్పథంతో ముఖ్యమంత్రి గారు బ్యూటిఫికేషన్ చేద్దామంటున్నారు. మేము దానికి అంతటి కోఆపరేట్ చేస్తామంటున్నాం. మేము ఈ అస్తవ్యస్తంగా ఉన్నట్టు వైర్ని దాని ఒక బండల్ రూపంగా కూడా కట్టాలన్నట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరి మధ్యన ఒప్పందం ఉంది, అది కూడా చేస్తాము. రాబోయే కాలంలో సిటీని అంతా నీట్గా సింగిల్ వైర్ వేస్తాము, దాంట్లో బ్యూటిఫికేషన్ వస్తుంది. ఇట్లాంటి అస్తవ్యస్త వైర్లు రాబోయే కాలంలో ఉండయి, ఎవరికి ఇబ్బంది కలదు. సర్వీస్ రూపకంగా కూడా ఇబ్బంది కలదు. సర్వీస్ అనేది కాంపిటీషన్ రూపకంగానే ఉంటుంది, కానీ ప్రజలకు ఇబ్బంది రూపకంగా ఉండొద్దు అన్నట్టుగా మా అసోసియేషన్ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి గవర్నమెంట్ అధికారులు కూడా కోఆపరేట్ చేస్తుంది. అంటే సమన్వయ లోపమే అనుకోవచ్చు ఈ కారణానికి. ఎస్, ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది 33 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు ఈ వ్యవస్థలో సమన్వయం లేదు. మరి వైర్లు అట్లనే ఉన్నాయి, కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు ఎవరికి కూడా ఇది అనార్గనైజ్ సెక్టార్. ఇది ఆర్గనైజ్ సెక్టార్ అంటేనేమో అందరికీ ఏదో అధికారం ఉంటే చేస్తారు. ఇది అనార్గనైజ్ సెక్టార్స్ కాబట్టి దీంట్లో ఎవరి మీద ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ పోల్కు కడుతున్నాం కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ అనేది దీన్ని ఒక నూతన పాలసీ తీసుకురావాలి, నూతన సిస్టమ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ విధానం తీసుకొచ్చారు. కాబట్టి ఇది మంచి ఉద్దేశమే. ఇది ఎందుకంటే మాకే అసహ్యం వేస్తుంది. 33 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉండి ఆ తేనె తిట్టేలాగా చుట్టలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పోల్లపై ఎక్కడానికి కూడా ఇబ్బందే ఉంది. ఎందుకంటే అందరికి ఇబ్బందికరంగా ఉన్నది అన్నట్టు చాలా తప్పది. దాన్ని ఎలా బాగు చేయాలనేది సమన్వయ లోపంతో బాగా లేకపోయింది. ఒక సమన్వయం వస్తున్నది, ఎందుకంటే ఏదైనా జరుగుతూనే ఏదైనా మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు సమన్వయం అయింది. కాబట్టి ఇది వ్యవస్థ అంతే రాష్ట్ర వ్యాప్తంగా మేము కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ఆపరేటర్లకు కూడా ఆదేశిస్తున్నాం, కోరుతున్నాం. మొత్తం మీ వ్యవస్థలో మనం వ్యవస్థని, భారతదేశం అనేది ఒక పెద్ద గొప్ప దేశం, దీంట్లో అంతా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అందులో తెలంగాణ రైజింగ్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, రైజింగ్ నంబర్ 1 తీసుకురావాలంటే అందరు తోడ్పాటు అందించాలి, మీడియా అందించాలి, అందరు అందించాలి. కాబట్టి దీనికి గ్రీన్ అండ్ క్లీన్గా ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని, 1,20,00,000 మంది నివసిస్తున్నారు. అనేక రకాలుగా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి, అనేక రకాలుగా ఐటీ రూపకంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ రకంగా సర్వీసులు అందిస్తేనే బాగుంటాం. దాంతోపాటు బ్యూటిఫికేషన్ కూడా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, అనేక రకాలు వస్తాయి, మాకు కూడా ఉపాధి వస్తుంది, కేబుల్ ఆపరేటర్లకు ఉపాధి వస్తుంది. ఈరోజు కేబుల్ ఆపరేటర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 మంది, 20 మంది, 25 మంది కూడా పనిచేస్తున్నారు. ఇంటర్నెట్ ఆపరేటర్ దగ్గర స్వయంగా గవర్నమెంట్ కాకుండా కూడా ఈరోజు స్వయం శక్తితో ఈరోజు ఈ వ్యవస్థను మేము పెంపొందించినాం. మేము గవర్నమెంట్ కూడా అనేక సందర్భాలు రిక్వెస్ట్ చేసినాం. దీనికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఒక 100 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. పక్క రాష్ట్రంలో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిరు. దీన్ని కూడా ఒక కార్పొరేషన్ 100 కోట్లతో ఏర్పాటు చేసి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ది మంచి సర్వీసెస్ ఇవ్వడానికి మాకు కూడా కోఆపరేట్ చేస్తే, దీనికి సర్టిఫైడ్ చేసి ఒక సిస్టంలోకి తీసుకొచ్చేస్తే ఇబ్బందులు దూరం అయిపోతే ఇలాంటి సంఘటనలు జరిగాయి, షాట్లు కొట్టాయి, వ్యక్తులు మరణించారు, మంచి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉంటుంది. అందులో ముఖ్యంగా మరీ చెప్తున్నాను, కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ఆపరేటర్లల్లా కరెంట్ పాస్ కాదు, ఫైబర్తో నడుపుకున్నటువంటి వ్యవస్థ. దీంట్లో దాదాపుగా 3 లక్షల మంది మరి జీవిస్తున్నారు. మరి దాని తర్వాత ఎంతో మంది దానికి అనుగుణంగా కింద వాళ్ళు ఉన్నారు, ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. ఇది కేబుల్ బ్రాడ్కాస్టర్స్, ఎంఎస్ఎస్, అదేవిధంగా ప్రజలు, ఇట్లా 3 అంచెల 4 అంచెల వ్యవస్థలో అందరూ చాలా మంది దీంట్లో మరి సఫలీకృతమై పనిచేస్తున్నారు. కాబట్టి దీనికి అధికారులు, గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు అందరూ కోఆపరేట్ చేయవలసిందే కోరుతుంది. కేబుల్స్ పోల్లకు కట్టకుండా ఇంకో ఆలోచన లేదా ప్రభుత్వం చెప్పినట్టు? కేబుల్స్ వాటికి కాకుండా ఇంకో అండర్ గ్రౌండ్ లేకపోతే ఇంకెలాంటి ఆలోచనలు ఏమైనా లేవా? మేము అదే ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అండర్ గ్రౌండ్ రూపకంగా కూడా మాకు ప్రొవైడ్ చేయండి. ఓవర్ హెడ్ రూపకంగా ప్రొవైడ్ చేస్తారా, అండర్ గ్రౌండ్ రూపకంగా ప్రొవైడ్ చేస్తారా? మేము దానికి తగ్గట్టుగా మేము రెంట్లు కట్టడానికి, లీజుకు తీసుకోవడానికి రెడీ ఉన్నాం అన్నట్టుగా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, మన రాష్ట్రాలలో కూడా, మన దేశంలో రాష్ట్రాలలో కూడా అండర్ గ్రౌండ్ అనే సిస్టమ్ వచ్చింది. ఓవర్ హెడ్ కాకుండా, ఓవర్ హెడ్ ఏంటంటే కనబడుతుంది, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ వేసిస్తాం అన్నట్టుగా ప్రభుత్వం కూడా ప్రణాళిక చేస్తుంది. కేబుల్ ఇంటర్నెట్తో మన కరెంట్ వైర్తో పాటు కేబుల్ని కూడా, ఫైబర్ కూడా వేయాలన్నట్టుగా ఒక ప్రపోజల్ పెట్టిండ్రు. దాంట్లో వస్తే తప్పకుండా ఇది చేస్తే ఏమైతే అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా బ్యూటిఫికేషన్ కిందికి వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ కూడా బ్యూటిఫికేషన్ కిందికి వస్తుంది. గత 2 రోజుల నుంచి జరిగిన కటింగ్స్కు చర్చలు జరిగినాయి. సీఎండి గారితో వాళ్ళు సానుకూలంగా స్పందించారు. కటింగ్స్ ఆపుతామన్నారు. కటింగ్స్ ఆపిన తర్వాత మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏ విధంగా దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలి, దీన్ని క్లియర్గా చేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళ డిమాండ్స్, మా డిమాండ్స్ అంగీకరించాము. దాని ప్రకారం రేపటి నుంచి ఫీల్డ్లో పనిచేస్తాము.
బట్ మా ముఖ్య యొక్క డిమాండ్ ఏంటంటే ముందు కటింగ్స్ ఆపితే మేము వాళ్ళు చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉన్నాం. మా ఎంప్లాయీస్ కానీ మా ఒక అసోసియేషన్ సభ్యులు కానీ అందరూ కూడా దాని మీద ఫోకస్ చేసి తప్పకుండా రోడ్ సైడ్ బంచింగ్ చేసేసి ఫైబర్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్టి విక్రమార్క గారికి, బల్లాల సార్ గారికి, అదేవిధంగా ముషరఫ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే చర్చలు సఫలమైనందుకు మేము అందరం హ్యాపీగా ఉన్నాం. ఇమీడియట్గా కటింగ్స్ ఆపుతారు ఫీల్డ్లో అని చెప్పి ఆశిస్తున్నాము. ఇంతవరకు కటింగ్స్ ఆపలేదంట. ఆయన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తున్నాం. మేము అది రాగానే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎలా చేయబోతున్నారు ఇప్పుడు? అంతా ఇబ్బంది, జనాలకు ఇబ్బంది జరుగుతుంది విచ్చలవిడిగా అక్కడ ఉండడం వల్ల. దాన్ని ఎలా బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు? అదే మా టీం మెంబర్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టీమ్స్ పెట్టాం. మొత్తం హైదరాబాద్లో మొత్తం ఒక 10 టీంలు పెట్టేసి అన్నీ కూడా రోడ్డు పక్కన బంచింగ్ చేసుకుంటూ, జాలీలాగా ఉన్న కేబుల్స్ అన్నీ కూడా బంచింగ్ చేసుకుంటూ కిలోమీటర్ వైజ్ మేము థర్డ్ పార్టీని కూడా యూజ్ చేసుకొని మా ఎంప్లాయీస్ని, మా థర్డ్ పార్టీ అసోసియేషన్ అందరం కలిసి ఇప్పటివరకు 60-70% మెయిన్ రోడ్లు అయిపోయినాయి. మిగతాయి కూడా కంప్లీట్ చేస్తాం. దీని తర్వాత స్టెప్ 2లో మేము వచ్చేసి గల్లీలు, సబ్ రోడ్లు కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది గవర్నమెంట్ TSPDCL సపోర్ట్ చేస్తే మిగతాయి కూడా కంప్లీట్ చేస్తాం. మేము అన్వాంటెడ్గా చాలా వైర్లు ఎక్కువ ఉన్నాయి. అసలు పనిచేసే కొన్ని వైర్లు అయితే అన్వాంటెడ్గా ఎక్కువ ఉన్నాయి. వాటిని ఎలా తీస్తారు? వాళ్ళు ఎలా తొలగిస్తారు? అదే మేము అందరం కూడా సభ్యులందరూ కూడా కూర్చొని అన్వాంటెడ్ అన్ని తీసేసి ఏవైతే వాంటెడ్ ఉన్నాయో, యూజ్ఫుల్ ఉన్నాయో వాటినే పెట్టేసి బంచింగ్ చేసి అందరికీ యూజ్ఫుల్గా ఒకటే కేబుల్ రోడ్డు పక్కన ఉండే విధంగా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే మేము బేసిక్గా గవర్నమెంట్ పోల్స్ వాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు మేము ఒకటే బంచింగ్ చేసి కేబుల్స్ అన్ని నీట్గా చేయడానికి సిద్ధమయ్యాం. మేము వాళ్ళ సపోర్ట్ అంటే వాళ్ళు ఏఈలు డిఈలు మాకు ఫీల్డ్లో సపోర్ట్ చేస్తామని చెప్పారు. మా ఎంట ఉంటున్నారు. తప్పకుండా వాళ్ళది హెల్ప్ తీసుకొని మేము ఈ వర్క్ కంప్లీట్ చేస్తాం. కేబుల్ వైర్లు ఈ పోల్స్ కాకుండా ఇంకా ప్రత్యామ్నాయంగా ఇలా మనం ఇవ్వచ్చు, తెలంగాణలో కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా కావచ్చు, దాని ఏదైనా ప్లాన్ ఉందా? బేసిక్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డక్ట్ ప్రొవైడ్ చేస్తే, రోడ్డు పక్కన అండర్ గ్రౌండ్ డక్ట్ ప్రొవైడ్ చేస్తే అందులో నుంచి గ్యాస్ పైపు కానీ, ఇంటర్నెట్ పైపు కానీ, ఎలక్ట్రిసిటీ పైపు కానీ అన్నీ కూడా పోతాయి. కానీ మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. రోడ్డు పక్కన ఉన్న మీకు అందరికీ తెలిసిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఏ విధంగా ఉందో. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చేసిన కేబుల్ ఇవన్నీ కూడా అవన్నీ తీసి డక్ట్లు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో లేదు కాబట్టి ఇంకా ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. దాన్ని కూడా మీరు అంటే గవర్నమెంట్ ప్రోత్సాహం లేకుండా మీరు ఆలోచించుకుంటలేరా? మీరు ఎట్లాగో పెట్టుబడులు పెడతా ఉన్నారు, దానిలో ఆ పెట్టుబడులు ఏదో అండర్ గ్రౌండ్ నుంచి చేయొచ్చు కదా, ఆలోచన ఏం లేదా? అండర్ గ్రౌండ్ నుంచి చేయాలంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తే అండర్ గ్రౌండ్ చేయొచ్చు. కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితులు లేరు. ఇవి కూడా చర్చలు జరిగినాయి. అండర్ గ్రౌండ్ డక్ట్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పండి అన్న, మీరు ఏమంటారు? ఇప్పుడు కట్ చేస్తా ఉన్నారు, మీరు అడిగారు కదా సార్ అండర్ గ్రౌండ్ అని. అండర్ గ్రౌండ్ చేసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారండి. ఇప్పుడు జియో వాళ్ళు సతీష్ అన్న రానా, ఇప్పుడు అండర్ గ్రౌండ్ చేసిన వాళ్ళు జియో ఉంది కదా సార్, జియో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు ఫెయిల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఓవర్ హెడ్ వస్తున్నారు. వాళ్ళు అండర్ గ్రౌండ్ వాళ్ళు కూడా స్టాప్ చేశారు. ఎయిర్టెల్ కూడా అండర్ గ్రౌండ్ వచ్చింది, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా పోల్స్ వేసి వాళ్ళు కూడా బయట వేస్తున్నారు. ఇంకా మా పర్సనల్ మేమేమనుకుంటామంటే ఇంకా బిల్డింగ్ టు బిల్డింగ్ సపోర్ట్ తీసుకుంటాం సార్. నేనైతే గత 1 year నుంచి నేను నా ఏరియాలో బిల్డింగ్ టు బిల్డింగ్ తీసుకుంటాను సార్. అందుకనే నేను చాలామంది ఆపరేటర్లకి ఇంకా నాకన్నా కోపము చాలా చెప్పాలని ఉంది. వాళ్ళు ఎందుకు బయటకు వస్తలే అంటే మేము మాట్లాడితే మా వైర్లు కట్ అయితే అని చెప్పి చాలామంది మాట్లాడతలే. నేనైతే నా బిల్డింగ్ టు బిల్డింగ్ చేసుకుంటున్నా. మా పెద్దలకు కూడా అదే చెప్తున్నా, బెటర్ ఊకే గవర్నమెంట్తో కొట్లాడేదానికన్నా మనం బిల్డింగ్ టు బిల్డింగ్ చేసుకోవడం బెటర్ అండి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ వల్ల వేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి? అండర్ గ్రౌండ్ వల్ల చాలా క్రోర్స్ అవుతాయి అండి. జియోనే అండర్ గ్రౌండ్ వల్ల చేయటం వల్ల కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. అది వీలు కాకనే మళ్ళీ ఇప్పుడు ఓవర్ హెడ్ వచ్చేసింది. ఓవర్ హెడ్ వచ్చి మళ్ళీ ఓవర్ హెడ్ వర్క్ చేస్తుంది. అట్లా అండర్ గ్రౌండ్ కుదరదండి. అండ్ ఇంతకుముందు మేము కూడా అండర్ గ్రౌండ్ జరుగుతుంది కదా వేరే దేశాల్లో. ఇప్పుడే గూగుల్ ఫోన్ ఓపెన్ చేస్తా, గూగుల్లో చెక్ చేయండి, యూఎస్ కేబుల్ వైర్స్ అని కొట్టండి. యూఎస్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి కేబుల్ వైర్లు. యూఎస్లో కూడా అండర్ గ్రౌండ్ లేదండి. సింగపూర్ అంటాం, డెవలప్మెంట్ సింగపూర్ కూడా మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి. అక్కడ కూడా వైర్లు ఓవర్ హెడ్డే ఉంటాయి. అండర్ గ్రౌండ్ కుదరదు సార్. ఎంత అండర్ గ్రౌండ్ చేసినా కూడా బయటికి రావాల్సిందే. మేము కూడా ఇప్పుడు మా ఎంఎస్ఓలు మెట్రోతో సపోర్ట్ తీసుకుంటున్నారు. మాక్సిమం మెయిన్ రోడ్ పోల్స్ కట్ అవుతున్నాయి. ఇప్పుడు వైర్లు కట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. విత్ మెట్రోతోనే విత్ ఇన్ 6 months యాక్టివేట్ అవుతుంది అది ఆ ఫైబర్. పంచింగ్ ఎలా చేయబోతా ఉన్నారు? ఇప్పుడు అన్వాంటెడ్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూపించాను, అక్కడ చూడండి ఒకసారి కింద చూడండి. ఆ కింద వైర్లు ఏమో మొత్తం విడివిడిగా ఉన్నాయి. ఆ పైన ఒకటి చూడండి, ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చాలా పెద్ద బంచ్ ఉంది. సేమ్ అదే బంచింగ్ అవుతుందండి. అది కరెంట్ వైరు. అట్లనే ఇప్పుడు కేబుల్ వైర్లు అయినాయి ఆల్రెడీ బంచింగ్ అయిపోతున్నాయి. గత 6 months నుంచి మేము వాళ్ళు చెప్పింది టోటల్ బంచింగ్ చేస్తున్నాం. అది వాళ్ళకి ప్రాబ్లం రాకుండానే చేస్తున్నాం సార్. అంటే ఎందుకంటే ఇప్పుడు వినాయక నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో ఊకి అడ్డం వస్తూ ఉంటాయి, లేపుడు అవుతుంది, అటు అవుతుంది అంటే అట్లా ఎలా ఉన్నాం సార్. అందుకనే కదా సార్ ఆ బంచింగ్ చేసేదే దాని గురించి.
అన్వాంటెడ్ కేబుల్ కూడా చాలా ఉన్నాయి సార్, లేక కాదు. కాకుండా కేబుల్ తొలగిస్తారా మీరు అవి? ఆల్రెడీ తొలగిస్తున్నాం సార్. వాళ్ళు ఏ ఏరియాలో చెప్తే అదే ఏరియా చేస్తున్నాం. మాకు వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది ఇండివిజువల్గా, గవర్నమెంట్ వాళ్ళకి ఆపరేటర్స్కి. ఆ గ్రూప్ నుంచే వాళ్ళు ఏ ఏరియాలో ప్రాబ్లం ఉందో ఫోటో పెట్టగానే 48 అవర్స్లో క్లియర్ చేస్తున్నాం మేము ఆ ఏరియా. వాళ్ళు చెప్పిన ఏరియాలు అన్నీ క్లియర్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వాళ్ళు ఎందుకు తీసుకురో అర్థం కావట్లేదు. కానీ మేము చాలా విడిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక ఇంటర్నెట్ అందించే వాళ్ళు కొందరు, కేబుల్ ఆపరేటర్స్ కొందరు, ఇట్లా విడిపోయడం వల్ల ఎవరి వైర్ వాళ్ళు వేసుకోపోతా ఉన్నారు. దాన్ని ఒక క్రమంగా ఒక బ్యూటిఫికేషన్ తెచ్చే విధంగా చూస్తలేదు. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము సింగిల్ వైరింగ్ చేస్తున్నాం, సింగిల్ వైర్ సిస్టమ్ చేస్తున్నాం. ఒకటే ఫైబర్ ఉంటుంది, 100 వైర్స్ ఉంటాయి అందులో. దాని నుంచే మేము అందరం డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే కటింగ్ చేసింది కూడా ఓకే, దానివల్లనే ఇప్పుడు సక్సెస్ అయింది వాళ్ళకి గవర్నమెంట్కి. బట్ మేమైతే చాలా లాస్ అండి. ఒక్కొక్క ఆపరేటర్ 5 లక్షల రూపాయలన్నా మేము పెట్టుబడి పెట్టాలా. అదండి, మేము సింగిల్ వైరింగ్ వెళ్తామండి. గవర్నమెంట్ చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్, సింగిల్ వైరింగ్లోకి వెళ్ళాలని. మేము వెళ్తాం, సింగిల్ వైరింగ్లోకి వెళ్తాం. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? మీకు సమన్వయ లోపమే ప్రధాన కారణం ఈ అంత ఇష్యూ కారణం. వైరింగ్ సిస్టమ్ తీసేసినామండి, ఆల్మోస్ట్ ఒక 40-50% తీసేసినాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ తోటి, కేబుల్ ఆపరేటర్ తోటి, ఇంటర్నెట్ అందించే వాళ్ళతోటి వీళ్ళందరితో సమన్వయం జరుగుతుందా? జరుగుతుందండి, 100%. మేము చెప్పిన మ్యూచువల్ గ్రూప్ ఉందండి మాకు, వాళ్ళకి మాకు మ్యూచువల్ గ్రూప్ ఉంది. ఆ మ్యూచువల్ గ్రూప్లో వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం మేము. మీ అసోసియేషన్ బాధ్యత వహిస్తారా? 100% మా అసోసియేషన్ వాళ్ళు చెప్పారు కదా, చెప్పినందుకే కదా ఇప్పుడు జరుగుతుంది అది. ఓకేనండి, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇది చూస్తూ ఉంటే వీళ్ళైతే అసోసియేషన్ వాళ్ళు అయితే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఏదైతే ఆ వైర్లు ఉన్నాయో మనకు కనిపిస్తున్నటువంటి ఆ వైర్లను లేకుండా చేసి, ఆ అన్వాంటెడ్ వైర్లను తీసేసి, ఏదైతే ఒక అన్ని కేబుల్ ఆపరేటర్కి సంబంధించినటువంటి వైర్లు కావచ్చు, ఇంటర్నెట్ అందించిన వాళ్ళ వైర్లు కావచ్చు, ఇక మిగతా ఏ వైర్లు ఉన్నా అవన్నీ కలిపి ఒకటే బండిల్ లాగా చుట్టేసి అంటే కేబుల్ లాంటివి వేసి ఒకటే ఇప్పుడు ఏదైతే ఆ కరెంటు పోల్ ఉందో ఆ కరెంట్ పోల్ లెక్క బంచింగ్ వేశారు చూడండి. ఆ దాని లెక్కనే వీళ్ళు ఇంటర్నెట్ వాళ్ళు అందించే కేబుల్ వైర్లను కూడా మేము అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇది సమన్వయం లోపం వల్లనే ఈరోజు ఈ కారణం ప్రధానంగా కనిపిస్తుంది. మన ఏ వీధిలో చూసినా విచ్చలవిడిగా కేబుల్ వాటి కనిపిస్తూ ఉంటాయి. ఒక జాలి లెక్క ఉంటాయి, ఒక తేనె తొట్టేలాగా మొత్తం ఇట్లా చిక్కులు ఉంటాయి. దానివల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అసలు పోల్లకు అసలు కేబుల్ వైర్లే ఉండొద్దు, మొత్తం కడిగండి అని చెప్పడం జరిగింది. దాంతో వెంటనే అసోసియేషన్ వాళ్ళు మొత్తం రియాక్ట్ అయ్యి మేము ప్రభుత్వంతో కోఆపరేట్ చేస్తే అసలు జనాలకు సమస్య కూడా రావద్దు. ఇంకా వీళ్ళు ప్రధానంగా చెప్తారు, సింగపూర్, అమెరికా లాంటి వాటిని కూడా కేబుల్ బయట నుంచే ఉంటాయి, అండర్ గ్రౌండ్లో ఉండే అంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అది సాధ్యం. అండర్ గ్రౌండ్లో వేస్తే అనేక డబ్బులతో ఖర్చు అవుతుంది, కాకపోతే దానివల్ల అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా మాకు వస్తూ ఉన్నాయి. అందుకే మేము ఈ పోల్స్ను ఆశ్రయించి వీటి ద్వారానే మేము ఇంటర్నెట్ అందిస్తున్నాం తప్ప, లేకపోతే అండర్ గ్రౌండ్ వేయాలంటే చాలా ఖర్చుతో కూరుకుంది, మేము అంత భరించలేము. కానీ ప్రభుత్వం సహకరిస్తే మేము చేయిస్తాము అని చెప్పేసి వాళ్ళు మనతో పాటు చెప్తున్నారు. కెమెరా మంచితో అక్షిత్, హైదరాబాద్.